అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది. పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోరు. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు. అసలు వీడు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తాడు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. అరుణాచలం వెళ్ళలేదు, ఆ జీవుడి స్థాయి. తిరువన్నామలై, అరుణాచలం స్వయంగా ఆ మహాశివుడే కొండ రూపంలో వెలసిన పవిత్ర క్షేత్రం. ఈరోజు ఈ వీడియోలో ఈ పవిత్ర క్షేత్రం గురించి తెలుసుకుందాం. జీవితంలో ఒక్కసారైనా అరుణాచలాన్ని ఖచ్చితంగా మీరు దర్శించాలి. కాశీలో చనిపోతే ముక్తి, చిదంబరాన్ని చూస్తే ముక్తి. కానీ ఒక ప్రదేశం ఉంది, కేవలం మనసులో ఒక్కసారి తలుచుకున్నా ఇది ముక్తి ఇస్తుందట. అది కథ కాదు, నమ్మకము కాదు, శతాబ్దాలుగా యోగులు ఋషులు అనుభవించిన నిజం. అదే అరుణాచలం. ఎందుకు ఈ కొండను స్వయంగా శివుడే అని అంటారు? ఎందుకు విదేశాల నుంచి వేల మంది ఇక్కడికి వస్తారు? ఈరోజు మనం ఈ మౌనగిరి వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకుందాం. ఫిజికల్ వ్యూని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియో ద్వారా మీరు అగ్నిలింగం యొక్క గొప్పతనం, ఆలయ వైభవం, గిరి ప్రదక్షిణ, రమణ మహర్షి గురించి తెలుసుకుందాం. అరుణాచలం ఇది సాధారణ పర్వతం కాదు, ఇది పంచభూత క్షేత్రాలలో అగ్నితత్వానికి ప్రతీక. ఒకప్పుడు బ్రహ్మ విష్ణువులకు ఎవరు గొప్ప అనే గర్వం వచ్చిందట. అప్పుడు శివుడు అంతులేని అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ హంసగా పైకి ఎగిరాడు, విష్ణువు వరాహంగా కిందకి వెళ్ళాడు. కానీ ఆ అగ్ని స్తంభానికి ఆది లేదు, అంతమూ లేదు. బ్రహ్మ విష్ణువులకు అహంకారం కరిగిపోయిన తర్వాత శివుడు శాంతించి ఈ కొండ రూపంలో నిలిచాడు. అదే అరుణాచల పర్వతం. ఈ ఆలయం ఒక్క రోజులో కట్టింది కాదు, దీనికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని పల్లవులు ప్రారంభించారు, పాండ్యులు విస్తరించారు, చోళులు వైభవాన్ని ఇచ్చారు, ముఖ్యంగా విజయనగర రాజులు, అందులో శ్రీకృష్ణ దేవరాయలు ఈ ఆలయాన్ని ఒక మహా కట్టడంగా మలిచారు. 25 ఎకరాల విస్తీర్ణం, గగనచుంబి గోపురాలు, 1000 స్తంభాల మండపం, ప్రతి రాయి ఇక్కడ ఒక కథని చెబుతుంది. కానీ ఈ ప్రదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఒక మహానుభావుడు, భగవాన్ శ్రీ రమణ మహర్షి. 1896లో ఒక సాధారణ బాలుడు ఇక్కడికి వచ్చాడు. కానీ ఆయన మౌనం ప్రపంచాన్ని మార్చింది. ఆయన ఒక్క ప్రశ్న అడిగాడు, నేనెవరిని? హూ యామ్ ఐ? ఈ ఒక్క ప్రశ్న వేల మందిని లోపలికి చూసేలా చేసింది. అందుకే ఇప్పటికీ అమెరికా, యూరప్, జపాన్ నుంచి కూడా సాధకులు ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సమాధానం ఉంది, శబ్దంలో కాదు, మౌనంలో. రమణ మహర్షి యొక్క ఆశ్రమం కూడా ఉంది. ఇక్కడ తక్కువ ఖర్చులో వసతి అందుబాటులో ఉంటుంది. గిరి ప్రదక్షిణ, గిరివాలం. అరుణాచలంలో అత్యంత పవిత్రమైన అనుభవం ఏంటంటే గిరి ప్రదక్షిణ. 14 కిలోమీటర్ల ఈ ప్రయాణం ఒక నడక కాదు, ఒక ఆత్మయాత్ర. మార్గంలో 8 అష్టలింగాలు ఉంటాయి. అవి ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నిరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఇంకా సూర్యలింగం, చంద్రలింగాలు కూడా ఉన్నాయి. ఈ మార్గంలో మోక్షద్వారం కూడా ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణలో ప్ర
అంటే పాప వినాశనం, ద అంటే కోరికల నెరవేర్పు, క్షి అంటే పునర్జన్మ నుంచి విముక్తి, నా అంటే జ్ఞానోదయం అని అర్థం. రమణ మహర్షి గారి ప్రకారం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు 9వ నెల గర్భిణీ స్త్రీ నడిచినంత నెమ్మదిగా దైవ చింతనలో నడవాలి. ప్రతి అడుగుకు ఈ లోకంలో సుఖం, పరలోకంలో శాంతి లభిస్తుందని చెబుతారు. తిరువన్నామలై ఎలా చేరుకోవాలి? తిరువన్నామలై తమిళనాడులో ఉంది. వేలూరుకు దగ్గరగా 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంకా చెన్నై, బెంగళూరు నుండి సులభంగా చేరుకోవచ్చు. తిరువన్నామలైలోనే రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఇక్కడికి మీరు నేరుగా ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని రావచ్చు. మీరు తిరువన్నామలై వెళ్తే శివుణ్ణి చూడకపోయినా మిమ్మల్ని మీరే చూస్తారు. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక కథల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.